ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని మీద పూర్తిగా కాన్సంట్రేషన్ పెట్టింది. పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా, ఇండస్ట్రీలను కూడా ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగానే అంటే 2 అంశాలు ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. మళ్ళీ మరొక 44,000 ఎకరాలు సేకరిస్తున్నారు అమరావతికి సంబంధించి. అయితే ఇక్కడ గతంలో ఎప్పటినుంచో చాలామంది కోరుకుంటున్నది గుంటూరు, విజయవాడని కలిపేసి ఒక అతిపెద్ద నగరం కింద ఏర్పాటు చేయొచ్చు కదా అని. దానికి తాజాగా మంత్రి నారాయణ ఒక క్లారిటీ ఇచ్చారు. గుంటూరు, విజయవాడే కాదు, మధ్యలో అందులో తాడేపల్లి అలాగే మంగళగిరిని కూడా కలిపేస్తూ ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయబోతున్నాం అనేది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రత్యేకంగా ఒక 30,000 ఎకరాలు కావాల్సి ఉంటుంది. ఒక 5,000 ఎకరాల్లో నిర్మించిన మిగిలిన మొత్తం దానికి కావాల్సిన మౌలిక వస్తువుల సదుపాయాలు ఇవన్నీ కావాలంటే టోటల్గా 30,000 ఎకరాలు దానికే కేటాయించాలి. అందుకని అదనంగా భూములు తీసుకోక తప్పట్లేదు అనేది. ఇదే నేపథ్యంలో తాజాగా మరొక కీలక అంశం కూడా టీసీఎస్ని స్వాగతిస్తున్నారు. అది కూడా చాలా అతి తక్కువ నామమాత్రపు ధర. అది కూడా అసలు ఫ్రీగానే ఇవ్వాలనుకున్నారట. కానీ ఎకరం 99 పైసలకే లీజుకి ఇవ్వడం, అది కూడా విశాఖపట్నంలో ఋషికొండ లాంటి ప్రాంతంలో. ఎందుకంటే అమరావతిలో ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నారు. అందులో ఒక 21 ఎకరాలు 21.6 అక్కడ ఇస్తున్నది వాళ్ళకి. అంటే ఒక 22 ఎకరాలు దాదాపుగా ఇక్కడ ఇవ్వలేరా అనేది కూడా ఒక ప్రశ్న. ఈ 2 అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే గతంలో మనం కొన్ని రోజుల క్రితం అనుకున్నాం, లాస్ట్ టైం చాలా రోజుల క్రితం మాట్లాడుకున్నాం, విజయవాడ గుంటూరుని కలిపేసి ఒక సిటీ చేయొచ్చు కదా, ఇలాగ అక్కడక్కడ భూములు తీసుకోవడం ఎందుకని. అలా అనుకున్న వాళ్ళ ఆలోచన, ఆ కళ ఏమన్నా నెరవేరబోతుందా ఈ మెగా సిటీ కాన్సెప్ట్లో? అదేమన్నా ఉంది అనుకోవచ్చా తాజాగా నారాయణ గారు చెప్పిన అంశంలో? నేనైతే నిన్న మొక్క అన్నాక చాలా సంతోషపడ్డా, విజయవాడ గుంటూరు కలుపుతామన్నప్పుడు. అవును. అయితే ఇక్కడ ఒకటే చెయ్యాల్సిందల్లా ఏంటంటే, ఉట్టి ఆ 29 గ్రామాల చుట్టూతోనే భూ సమీకరణ వద్దు, పని కొంచెం ముందు వెనక పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమరావతిలో నుంచి కృష్ణానది ఆనుకుని, కృష్ణానది మీద వంతెన కడుతున్నారు కదా, గోలపూడి దగ్గర వెళ్తోంది కదా, అక్కడ రాయనపాడు గోలపూడి ఆ ప్రాంతాల్లో కలుస్తుంది కదా అక్కడ. ఆ ఏరియాకి అవతల పక్కన భూములు కూడా తీసుకోండి. అట్టించి గన్నవరం వెళ్ళే రూట్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ వేసేసి అదంతా రోడ్డు అయిపోయింది కదా, ఆ బైపాస్ నడుస్తుంది కదా ఆల్రెడీ. అది బైపాస్ నడిచింది కూడా మొన్న దీనప్పుడు, దసరా అప్పుడు అటు పక్క నుంచి తిప్పారు కూడా వెహికల్స్ని. అట్లాగే జరిగింది. ఓన్లీ ఇది అయిపోతే కనుక పూర్తి అయిపోతుంది కదా, అప్పుడు కొంత ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు కట్టండి. ఈ ప్రదేశంలో ఎందుకు? ఇక్కడ కట్టడం వలన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక సమస్య ఉంటుంది. భారీ ఫ్లైట్లు దిగాలన్నప్పుడు కిందకు వస్తాయి. ఇట్లా కిందకు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోకూడదు. అక్కడ 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టకూడదు. అంటే అటు కడితే అప్పుడు గన్నవరానికి దానికి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో. అదే గన్నవరమే ఎయిర్పోర్ట్ మూసుకోవడమే, బేగంపేట ఎయిర్పోర్ట్ అవుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాక అది ఎట్ట ఉంటుంది? ఇక ఇదివరకు నేను మొట్టమొదట ఈనాడు తర్వాత సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో, తేజాలో పనిచేసే రోజుల్లో అక్కడ ఎయిర్పోర్ట్ కేవలం నామమాత్రం. వాస్తవంగా అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ అప్పుడు ఆంధ్రాలో, ఆంధ్ర ప్రాంతంలో. ఈవెన్ విశాఖపట్నానికి కూడా లేదు, హైదరాబాద్కి కూడా లేదు అప్పటికి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ. దీనికి ఎప్పటి నుంచో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉంది, కాకపోతే ఎక్కే జనం లేరు కాబట్టి ఫ్లైట్లు తెప్పలా. అప్పుడు ఏం వాడేవాళ్ళం అంటే, అక్కడ వాడేవాళ్ళు అంటే ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అక్కడ నడిచేది. ఎందుకంటే నేను అదే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎన్సీసీ ట్రైనింగ్ దాని మీద స్టోరీలు చేసి గ్లైడర్ అంటారు కదా, ఇదేం లేకుండా ఒక పైకి సర్రమని తీసుకెళ్ళి వదిలేస్తారు గాలిలోకి. వదిలేశాక ఒక భారీగా పైకి ఎత్తుకెళ్ళిపోతాం, ఆకాశంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మామూలు విమానాల్లాగా కాకుండా జాగ్రత్తగా దించుకోవాలి నిదానంగా మనమే. అది వాస్తవంగా సాహసం అన్నమాట. భయం, ఎవరు దాన్ని ఎక్కడానికి సాహసించరు. ఆ రోజున ఎన్సీసీ ట్రైనర్ అడిగితే ధైర్యం ఉందంటే పదండి అని చెప్పి ఎక్కి వెళ్ళా నేను. ఆయన అది డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఆయన ఒక పక్కన డ్రైవ్ చేస్తే నేను వెనకాల కూర్చున్నాను అనమాట ఆ రోజున. దాంతోపాటుగా ట్రైనీ విమానం ఉండేది అక్కడ. అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్లో ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ విమానం ఉండేది. ఆ ట్రైనింగ్ విమానంలో నేను 4 సార్లు వెళ్ళా. అక్కడి నుంచి అలా హైదరాబాద్ దాకా తిరిగి వచ్చాం. అంటే దిగల పైన అంతా తిరుగుతా ఏరియాలు, అంటే కవర్ చేయడానికి, స్టోరీలు కవర్ చేయడానికి, విజువలైజేషన్ కోసం ఫ్లైట్లో అట్లాంటి 4 సార్లు తిరిగాను నేను
పెద్ద డ్రోన్ లేవు కదా, డ్రోన్లు ఈ గోలంతా లేదు. ప్లస్ అప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే గ్రేట్ కదా. అట్లాగా ఎన్సీసీ ఇది దాని మీద నా ½ అవర్ స్టోరీలు చేశాను అనమాట నేను. అందుకోసం అని చెప్పేసి దాని మీద నాదంతా తిరిగా నేను. అయితే ఇక్కడ అసలు విషయం వల్ల ఏంటంటే నడుస్తున్నదల్లా అలాగా కాదు, అట్లా మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే 99 టైంలో ఫ్లైట్స్ బిగిన్ చేసింది అక్కడ. అప్పుడు మొదట్లో ఒకళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత నిదానంగా సంఖ్య పెరిగింది. ఇప్పుడు సర్వీసెస్ చాలా నడుస్తున్నాయి కదా, ఈ మధ్యన కొంత తగ్గింది మళ్ళీ ఫ్లో. అది పక్కన పెడితే ఓవరాల్గా వచ్చేటప్పటికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది అక్కడ. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది ఇక మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది ఇక్కడ కనుక బిగిన్ అయితే అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు ఇటు పక్కన అంటున్నారు తాళ్ళ ఇది మన ఏదో పేర్లు చెప్తున్నారు, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో అంటున్నారు. వాస్తవంగా మనకి ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం లో లయింగ్ ఏరియా. అంటే ఈ మన కొండవీటి వాగు ఈ వరదలు వస్తే దాన్ని సొల్యూషన్ ఏంటన్న దాని మీదనే ఓ పక్కన తిరుగుతున్నాం మనం. దాని పరిష్కారమే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఏదో ఒక్క చోట మాత్రమే కొంత హై లెవెల్ ఉందట, అక్కడ ఇది కడతారట. నేనేమంటానంటే అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మనం విజయవాడ గుంటూరు అంతా కలుపుతున్నాం అంటున్నాం కదా. సరే గన్నవరం వద్దు, ఇటు పక్కన పెట్టండి. నేను చెప్పినట్టు ఆ గొల్లపూడి ఆ ఏరియా ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దాకా వెళ్తుంది, నున్న ఆగిరిపల్లి ఆ ఏరియాల దగ్గర రోడ్డు గన్నవరం వైపు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ మధ్యలో ఉందా? బేగంపేట హైదరాబాద్ మధ్యలో ఉండేది. శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు 20-25 కిలోమీటర్లు అవతల కదా. ఏది మనకి పంజాగొట్టించిన 25 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గరగా. అదే ఏ కొకట్పల్లి నుంచి అయితే సరే అట్టించి దారి ఉందనుకోండి అట్లాగా. అది లేదా గుంటూరులో ఇటు పక్కనన్నా పెట్టుకోవాలి. ఏది మన అగ్రికల్చర్ యూనివర్సిటీ అవతల పక్కన అంతా చాలా ఖాళీ స్థలాలు, పత్తిపాడు రూటు అటు పక్కన పెట్టుకున్నా పర్లేదు. ఇట్లాగా ఉంటుంది. అటు గుంటూరుకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ ఈ కృష్ణానది మీద వంతెన అంటున్నారు కాబట్టి అటు విజయవాడకు కూడా కనెక్టివిటీ ఉంటుంది సులభంగా. అందులో ఇంకోటి కూడా కడతామంటున్నారు కదా, ఇది ఫ్లైఓవరు, ఇది కృష్ణానది మీద వంతెనలు ఇంకో 2-3 కడతామంటున్నారు కదా. తద్వారా ఒక మంచి లైఫ్ ఉంటుంది. అటు విజయవాడ వాళ్ళకి అటు నేరుగా వచ్చేయచ్చు, ఇటు గుంటూరు వాళ్ళకి నేరుగా వచ్చేయచ్చు, అందరికి అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ 29 గ్రామాల్లోనేనంటే మళ్ళీ దానికి గందరగోళం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి విషయంలో జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, శంషాబాద్ చుట్టుపక్కల 40 అంతస్తులు 50 అంతస్తులు కానీ పర్మిషన్ ఇస్తారా? ఎవరు? ఫ్లైట్లు ఉండేటప్పుడు అంత పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గరలో అట్లా ఉండడానికి లేదు కాబట్టి. ఇంకోటి అది డేంజర్ కూడా. అందుకని చెప్పేసి నన్ను అడిగితే అటు పక్కన పెట్టుకోవడం బెటర్. ఇక్కడ ఏదో 5-6 ఓళ్లలో తీసుకుంటామంటున్నారు కదా, ఇక్కడ ఇది పెట్టుకుంటే ఇప్పుడు ఆ టీసీఎస్ లాంటి వాళ్ళకి అక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకోమని చెప్పాలి. అమరావతిలో శుభ్రంగా టీసీఎస్ వైజాగ్లో పెట్టుకునే దానికంటే ఇక్కడ పెట్టుకోమంటే బెటర్ కదా. మంగళగిరి దగ్గరను లేకపోతే గుంటూరు దగ్గరను పెట్టుకోమంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేశారు. నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా విజయవాడ గుంటూరుని కలిపి మెగా సిటీ అనేటటువంటి. మొట్టమొదటి నుంచి నేను 2014 నుంచి మొత్తుకుంది అదే. బెజవాడ గుంటూరుని కలిపేసి ఒక మహానగరం కింద ప్రకటించండి. 80 లక్షల జనాభా అవుతారు. బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి ఇవన్నీ కలిపితే VGTM బుడా పరిధి, ఇప్పుడు CRDA పరిధి మొత్తాన్ని కలిపి ఒక నగరం కింద నేను వచ్చేస్తే 80 లక్షల కుటుంబాలు అవుతాయి. ఆటోమేటిక్గా మంచి ఆలోచన, సక్సెస్ఫుల్ ఆలోచన అవుతుంది. అప్పుడు ఒక నగరం. హైదరాబాద్ స్టార్టింగ్లో ఉన్న జనాభా 60 లక్షలు 70 లక్షల నుంచినో ఇప్పుడు 1 కోటి ఫిక్స్డ్, పైన ఈ ఫ్లోటింగ్ ఇంకొక 25-30 లక్షలు ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది కదా ఇక్కడ. ఒక మంచి ఆలోచన అయితే నడుస్తుంది కదా. కాబట్టి ఆ రూట్లో మెగా సిటీని నేను ఆహ్వానిస్తాను. కాబట్టి మెగా సిటీ తెనాల దాకా చేయండి, ఎక్స్పాన్షన్ చేయండి. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర కేంద్రీకృతం అయిపోయి హైదరాబాద్ ట్రాఫిక్తో వస్తున్నాం, అక్కడ చూస్తున్నాం కదా. అక్కడ అటుకొకటిపల్లి అయినా అటైనా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను రేవంత్ రెడ్డి, అటు కంచిగచ్చిబౌలి దగ్గర చర్లపల్లి దగ్గర బాగు చేయడము, వనస్థలిపురం రూట్లో కొత్త సిటీ అనిను, రామోజీ ఫిలిం సిటీ వైపు ఇట్లా ఆలోచిస్తున్నాడు కదా.
మనం విజనరీ చంద్రబాబు గారు 4 వైపులా ఎస్టాబ్లిష్ చేయండి. అటు బెజవాడ వైపు నూజివీడు రూట్లో బోల్డ్ అంత ఉంది ఖాళీ స్థలాలు. ఇటు పక్కన గుంటూరు రూట్ పత్తిపాడు రూట్లో బోల్డ్ అంత ఖాళీ స్థలాలు అయి ఉన్నాయి. ఇప్పుడు మీకు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అవి కూడా వేసేసి ఉన్నాయి కదా. ఆ శిల్పారామం మట్టించి అవతలకి పోతే బోల్డ్ అంత ప్లేస్ ఉంది. ఇటు ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ అటు పక్కన బోల్డ్ అంత స్పేస్ ఉంది, లాము ఆ ప్రాంతాల్లో. కాబట్టి మనం ఇటు కూడా కొన్ని పెట్టండి, ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద ఇక్కడ కూడా భవనాలు కట్టండి. ఒకే చోట కేంద్రీకృతం చేసేది దాన్ని. హైదరాబాద్లో సెక్రటేరియట్ ఒక చోట ఉంది, హైకోర్టు ఆమూలు ఉంది. ఇప్పుడు హైకోర్టు ఎక్కడో కట్టిస్తున్నాడు ఇంకో చోట. అట్లాగే అసెంబ్లీ ఇటు పక్కన ఉంది. ఈ ఒక్కో చోట కూడా ఇప్పుడైతే ఆ 29 గ్రామాలు అట్టాగే ఉంది దూరంగా. కానీ ఎక్స్పాన్షన్ ఇది తొలినాళ్లలో కదా. మనం విజయవాడ గుంటూరుని కలిపినప్పుడు ఈ 2 ఊళ్ళు కూడా డెవలప్ కావాలంటే అక్కడ కాస్త ఏమన్నా కన్స్ట్రక్షన్స్ ఉండాలి భారీగా. ఆ దిశగా అడుగులు వేస్తే ఉత్తమంగా ఉంటుంది. కానీ ఒకటి సార్, ఈ రెండింటిని నిజంగా కలపాలని కోరుకుందాం, కలపాలి కూడా. ట్విన్ సిటీస్గా ఒక హైదరాబాద్ లాగా పోల్చుకోగలమా? ఎందుకంటే భవిష్యత్తులో నిన్న వాళ్ళే టీడీపీ సోషల్ మీడియాలో వచ్చింది, ఎంత దాదాపు 218 చదరపు కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ కన్నా ఎక్కువ కాబోతోంది మొత్తం ఇక్కడ అమరావతి విస్తీర్ణం చూస్తే అనేది. నిజంగా 3 ఏళ్లలో మనం ఆ స్థాయిలో నిజంగా 2 కలిసి మెగా సిటీస్గా ఏర్పాటు చేసిన ఆ స్థాయిలో కంపేర్ చేయగలవా? చూడగలవా? 3 ఏళ్లలో కంపారిజన్ కాదు, 3 ఏళ్లలో దాని రూపం వస్తుంది. ఆ తర్వాత డెవలప్మెంట్కి ఛాయిస్ ఉంటుంది, గ్రోత్ ఛాయిస్ ఉంటుంది. రాబోయేటటువంటి ఒక 25-30 ఏళ్లకి మనం వాటిని దాటగలం. ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు దాటడం సులభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా బెంగళూరులో ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా చెన్నైలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ భాషా కలిసి గొడవలు నడుస్తున్నాయి బెంగళూరులో కానీ చెన్నైలో కానీ. కొంత మనం ఇబ్బంది పడుతున్నాం. తెలంగాణలో ఆల్రెడీ విడిపోయినప్పుడే మనం ఇక్కడికి రావాలి. మనం అప్పుడు మన నాయకులంతా రాజకీయాలు చేస్తూ కూర్చుని కాలక్షేపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ రోజునైతే ఇండస్ట్రీస్కి పెట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు, అవి పట్టించుకోలేదు మనం. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. సరే, మెట్రోలు కావాలనుకున్న వాళ్ళకి ముందు వైజాగ్ టీసీఎస్ లాంటివి పెడుతున్నారు, మిగతాది ఇక్కడికి రప్పించండి అవన్నీ. తద్వారా ఒక పికప్ ఉంటుంది కదా, పికప్కి మంచి ఛాయిస్ ఉంటుంది. ముందు ఏంటంటే మీకు హైదరాబాదు స్టార్టింగ్ ఇప్పుడు నేను ఇప్పుడు 95, 96, 92, 93, 94, 95 టైంలో ఫస్ట్ వెళ్ళా మా బంధువులు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో. అప్పుడు ఎక్కడ ఏజీ కాలనీ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళాలంటే మన ఈనాడు దాటిన తర్వాత పెద్దగా ఏమి ఉండేది కాదు. అమీర్పేట కానీ కుకట్పల్లి ఇవన్నీ కూడా అడవి లెక్కన కనబడే, మధ్య మధ్యలో అక్కడక్కడ ఇళ్ళు, కొంచెం చిన్న షాపులు, పల్లెటూరుని చూసినట్టు ఉండేది అది. అదే ఏజీ కాలనీ అయితే కనుక మొత్తం అడవి అక్కడంతా. అప్పుడు నేను అడిగాను కూడా, ఏంది ఇది అడవిలో ఉంటున్నారు మీరు, హైదరాబాద్ అనుకున్నాను నేనని. ఇది హైదరాబాదే, ఇది ఉండేదంతా కూడా వీళ్ళు అకౌంట్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఆఫీసు అక్కడ ఉంటుంది, లకడీ కాపులు, ఇదే చెప్పుకొచ్చారనమాట. అప్పుడు చూసినప్పుడు అట్టుంది. ఆ తర్వాత నేను 2000 సంవత్సరంలో జాబ్ పర్పస్ మీద అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అప్పటికి కుకట్పల్లి అవి సెట్ అయ్యి ఉన్నాయి, కుకట్పల్లి దాకా విస్తరించింది. అప్పటికి ఆ తర్వాత ప్రాంతం అంత ఇది లేదు, మియాపూరి అని. తర్వాత మనం జాబ్ చేసిన టైంలోకి వచ్చేటప్పటికి నేను హైదరాబాద్కి TV9కి వెళ్ళిన తర్వాత జెమినీకి వచ్చే టైంకి అప్పుడు బాచుపల్లి ఆ ఏరియాలో నాకు బాగా గుర్తు అనమాట, విల్లా 23 లక్షల రూపాయలకి ఇస్తానన్నారు. విల్లా అంటే ఎవడయ్యా బాబు ఈ బాచుపల్లి దాకా వచ్చి ఉండేది, పొమ్మనమన్నా నేను. అప్పుడు బ్యాంక్ లోన్ ఓకే అయ్యింది, కానీ నేను తీసుకోవాలా. ఆ శంషాబాద్ ఏరియాలో 32 లక్షలకి 200 చదరపు అడుగుల్లో, ఇదే 200 గజాల్లో ఇండివిజువల్, ఇదే విల్లా విత్ ఆల్ ఫెసిలిటీ. దాన్ని ఏమంటారు, ఏసీలు గీసీలు ఫర్నిచర్తో సహా, జస్ట్ మనం సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోవడమే. అట్లాంటిది ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ మూలకెక్కడలే అనుకున్నాం. అయితే అప్పుడు సమస్యల్లో ఏంటంటే దాన్ని ఓకే అనుకున్నా, నేను ఎదుగుతుంది అనుకున్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కదా. కానీ మనకి లోన్ ఇవ్వాలి, అది పంచాయతీ పరిధిలోకి వచ్చింది, పంచాయతీ లేఅవుట్లోకి వచ్చి ఇవ్వలేదన్నమాట. అప్పటికి శంషాబాద్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు అవన్నీ ఎక్స్పాండ్ అయిపోలా, ఎంత పెరిగిపోయింది.
అవును. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి వరకు పెట్టేసుకుంటే ఈ దారిలో ఉన్న పల్లెలన్నీ యాడ్ అయిపోతాయి. అవును. గ్రోత్ కావాలంటే ఆ ఏరియాకు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మీకు ఇవాల్టికి కూడా సికింద్రాబాద్లో ఆ ఫ్లైఓవర్లను రూట్ డెవలప్ అయింది. ఫ్లైఓవర్లు దాటిన తర్వాత ఇంకా పల్లెటూరు వాతావరణమే కనబడుతుంది అబ్జర్వ్ చేస్తే. మీకు అదే మియాపూర్ ఇది వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటప్పటికి చకచక కనబడుతుంది ఎదుగుదల అక్కడ. సికింద్రాబాద్ మీకు చూడండి, దీంతో ఇటు గ్రోత్తో పోల్చుకుంటే అటు గ్రోత్ తక్కువ ఉంది. ఇటు ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ రావడం వల్ల కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వల్ల కావచ్చు. సికింద్రాబాద్లో ఈ స్థాయి గ్రోత్ రాలా. ఆ ఫ్లైఓవర్లు ఎండింగ్ ఫ్లైఓవర్ దాకా ఉంది, కానీ అట్టించి మళ్ళీ ఈ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రూట్లో కొంతవరకు పెట్టడం. బట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కూడా ఇప్పటికీ అట్లా ఖాళీగానే ఉన్నాయిగా, అప్పటి నుంచి స్థలాలు పడినే ఉంది కదా. అట్లా ఉండిపోకూడదు మనం. రామోజీ ఫిలిం సిటీ రూట్లో మీరు చూస్తారు కదా, ఏముంటుంది అక్కడ గ్రోత్. ఫిలిం సిటీ ఒక్కటే చెప్పుకోవడం తప్పించి ఆ ఏరియా అంత గ్రోత్ ఏం లేదు కదా. కాకపోతే 25-30 ఏళ్ళు పట్టింది ఇప్పటికీ కనీసం అక్కడ కొంతమంది అన్న నివాసం ఉండటం అనేటటువంటిది. అట్లాగే ఇక్కడ కూడా వెంటనే ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ టైం పడుతుంది. బట్ మెగా సిటీ అనేది మంచిది. దాంట్లో నేనైతే ఆ తెనాలి కూడా కలిపేయమంట, తెనాలి దాకా కలిపేయమంట. ఎట్లాగూ రింగ్ రోడ్డు అదంతా కూడా అన్నారు కదా, దాంతో మెట్రో కూడా సులభం అవుతుంది అప్పుడు. అవును, మొత్తం కనెక్టివిటీ బాగుంటుంది. అది మెట్రో పెంచుకుంటూ పోతే వెళ్తుంది. కానీ ఒకటి సార్, ఒక అమరావతి ప్రాంతం ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నట్టు మొత్తం దాదాపు 99,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఎన్నో 92 ప్రాజెక్టులు, ఎన్నో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి అనేది. పరిశ్రమలు వచ్చేసినంత మాత్రాన ఒక రాజధాని ప్రాంతం అనేది డెవలప్ అయిపోద్దా? ఎందుకు అంటే గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే 2-3 మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే తీసుకున్నారు అప్పుడే, కానీ కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు అంటే కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ తీసుకొచ్చుంటుంటే ఫ్లాట్లు అమ్ముకోవడానికో లేదంటే జనాలు రావడానికో ఉండేది. గత 5 ఏళ్ళలో అలాంటిది ఏమీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించి ఏదో పరిశ్రమలు పెట్టుకోవడానికి తప్ప జనాలు వచ్చి ఉండి ఒక అద్భుతమైన నగరాలుగా మారడం అనేది ఎలా సాధ్యం అవుద్ది అనేది కూడా ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. అంటే గతంలో చేసిన తప్పిదం వల్ల లేదు, ఇప్పుడు అలాంటివి చేయకుండా కొత్తగా ఏమన్నా ఆలోచిస్తున్నారా వేగవంతం జరగడం? ఇక్కడ ఒక సమస్యను మాత్రం వీళ్ళు అధిగమించాలండి. అది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఈ ప్రాంతానికి, ఈ రాజధాని చుట్టుపక్కల. పేదవాడు బ్రతికే అవకాశం లేదు అక్కడ. పేదవాడు బ్రతకడానికి అవసరమైనటువంటి స్థాయి లేదు అక్కడ. మనుషులు దొరకట్లేదు ఇప్పుడు, పనివాళ్ళు. ఇవాళ రాజధాని ప్రాంతంలో మనుషులు దొరకట్లే, ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో దొరుకుతారు మీకు పని మనిషి, ఈ ఏరియాలో దొరకరు. ఎందుకని? మనుషులు తక్కువ ఉన్నారు. పేదల ఫ్లోటింగ్ అక్కడికి రావాలి. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, ప్రకాశము, రాయలసీమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతుంటారు కదా, వాళ్ళు ఇక్కడ జీవించడానికి కావలసిన వసతి కల్పించగలగాలి ప్రభుత్వం. అది మెయిన్. లేదా ఇక్కడ కొన్ని ఏజెన్సీలను ప్రోత్సహించాలి. దాన్ని ఏమంటామంటే మనం ఈ హైదరాబాద్లో కూడా మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటారు. అట్లాంటివి మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఏం చేస్తాయి? చిన్న సైజు ఇళ్ళు లాగా కంటైనర్ హౌసెస్ లాంటివి పెట్టించి అందులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాయి. లేదంటే అక్కడైతే హైదరాబాద్లో అయితే అద్దెకి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లా కష్టం అవుతుంది. రెండవది, మిడిల్ క్లాస్ బ్రతికే అవకాశం కల్పించాలి. అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ, హౌసింగ్ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించి ఇటు బెజవాడ, గుంటూరు, ఆ రాజధాని ప్రాంతంలో కనీసం ఒక 3-4 లక్షల ఇల్లు కట్టించాలి హౌసింగ్ బోర్డు కిందన. హౌసింగ్ బోర్డు కిందన ఒక 10 లక్షల రూపాయల లోపు ఇల్లు ఎల్ఐజి, 15-20 లక్షల్లో ఎంఐజి, 30-40 లక్షల్లో హెచ్ఐజి. అంటే దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. ఇవి కాకుండా పేదలకి ఇప్పుడు చెప్పే ఆ ఎన్టీఆర్ సేవ అంటామా, లేకపోతే కనుక ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అంటామా, అవి కొన్ని కాలనీలు కట్టించేయాలి. అవి ఒక 5-10 లక్షలు కట్టించేయాలి. కట్టించేస్తే అప్పుడు మనం అనుకున్న ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అప్పుడు మ్యాన్ పవర్ అనేటటువంటిది దొరుకుతుంది.
కంపెనీలకు ముందు కావాల్సింది మ్యాన్ పవర్. మెయిన్ ఇవాళ ఇక్కడ హైలీ పెయిడ్ ఈ ఏరియాలో. నేను హైదరాబాద్లో పని మనిషికి 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చా, ఇప్పుడు ఇక్కడ 10,000 ఇస్తే దొరకట్లా. ఇదివరకు బెజవాడలో 1,500 రూపాయలకి దొరికేవాళ్ళు, ఇవాళ బెజవాడలో 5-6 వేలు ఇస్తుంటే దొరకట్లా. డిమాండ్ బాగా పెరిగిపోయింది ఇప్పటికే. ఇక రాబోయే రోజులు ఇంకెట్టు ఉంటాయి? అదే కదా, ఇప్పుడు ఈ కంపెనీలు ఇవన్నీ వచ్చారు అనుకుందాం, వాళ్ళ దగ్గర పనిచేయడానికి మనుషులు కావాలి కదా, కనీసం తొడవడానికి కడగడానికి మనుషులు కావాలి కదా, రోడ్లు ఓడడానికి వీటికి కూడా మనుషులు కావాలి కదా. కాబట్టి ఇదేంటంటే వాళ్ళని తీసుకుని వస్తే ప్రభుత్వానికి కూడా బెనిఫిటే కదా, అన్ని కుటుంబాలు వస్తాయి, వీళ్ళ మీద ఆధారపడతారు, కాబట్టి వాళ్ళందరూ ఓటర్లు అవుతారు రేపు పొద్దున మీకు. కాబట్టి అదంతా చెయ్యండి. ఇదేంటంటే ఏదో గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు ఒకవైపుకి వెళ్ళిపోకూడదు, కాస్త విజన్ ఉండాలా, మాటలో కాదు చేతలో. ఈ విజన్లో కావాల్సింది రాజధాని దగ్గరలో ఆ మంగళగిరి ఏరియాలోనో, ఇటు పక్కన గుంటూరు ఆ లాము అటు ఏరియాలోనో ఈ పేదల ఇల్లు కట్టడం. ఎందుకంటే ఆ 29 గ్రామాల్లో అయితే ఇప్పటికే అపర కోటీశ్వర్లు మాత్రం బ్రతకగలిగే పరిస్థితి అక్కడ కట్టడం అనేది ఇప్పుడు మామూలు వాళ్ళ అవ్వదు కాదు. కాబట్టి ఇట్లా కట్టాలి. అక్కడ ఆ 29 గ్రామాల్లో నేను చెప్పినట్టు కనీసం 25-30 వేల మంది పేదలు ఉండటానికి, 1,00,000 మంది, 50,000 మంది మధ్యతరగతి ఉండటానికి ఏర్పాటు చేయాలి అక్కడ. అక్కడ హౌసింగ్ స్కీమ్ పెట్టాలి. సరే సింగపూర్ టైప్లో పైకి పెట్టండి, 10 అంతస్తులు 25 అంతస్తులు అక్కడ. అదే సందర్భంలో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టేడియాలు అందులో పెట్టద్దు, కలగాపలగం అయిపోద్ది, గందరగోళం అయిపోతుంది. ఇంటర్నేషనల్ స్టేడియం గుంటూరు వైపు పెట్టుకోండి, లేదా ఎయిర్పోర్ట్ గుంటూరు వైపు పెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్టేడియం అటు విజయవాడ వైపు పెట్టుకోండి, సింపుల్. లేదు రెండు ఒకే దగ్గరలో అయితే కనుక ఇంకా బాగుంటుంది, ఎవరు వీళ్ళు కూడా క్రికెటర్లకి వీళ్ళందరికి కూడా బాగుంటుంది అనుకున్నారు, రెండు గుంటూరు రూట్లో పెట్టుకోండి. పెట్టేసేసి ఆ విజయవాడ నేను చెప్పినట్టు ఆ బైపాస్ అన్నాం కదా మనం ఇప్పుడు, అక్కడ పెట్టినప్పుడు ఆ బైపాస్ అట్లా వచ్చేస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు సింపుల్గా. అక్కడే స్టార్ హోటల్స్ కూడా పర్మిషన్ ఇవ్వండి, బోల్డ్ అంతమంది స్టార్ హోటల్ పెట్టడానికి వస్తానంటున్నారు కదా, గుడ్, మంచిది. అది కూడా ప్లాన్ చెయ్యాలి, అది అన్ని కూడా. అంటే ఒకటి సార్, ఒకటి ఇది కాన్సెప్ట్ ఒకటి, ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా రావాలి అంటే ఇప్పుడు మీకు లైక్ రామవరపాడు అటు ప్రసాదంపాడు చూస్తే కొంచెం లోపలికి వెళ్తే సార్ కొంచెం ఇలా షెడ్యూల్ లాగా రేకులు ఇల్లు ఉంటాయి, 2,000కి 3,000కి రెంట్లకి ఇస్తూ ఉంటారు, కొంతమంది అందులో కూడా ఉంటారు. అలాంటివి ఇక్కడ అమరావతి ప్రాంతంలో రావాలంటే ముందు ఈ మౌలిక వస్తువుల సదుపాయాలు అనేవి కల్పించాలి, గతంలో అయ్యే కల్పించలేదు అనేది ఇప్పటికీ కూడా అదే లోటు కనిపిస్తుంది. మామూలు వాళ్ళు ఇల్లు కట్టుకుని కనీసం అద్దెలకి ఇచ్చుకోవాలంటే ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది రైతులు, వాళ్ళకి ఆ పరిస్థితి రావాలి అంటే ముందుగా ప్రభుత్వం ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడైతే అసలు ఇంపాసిబుల్ అండి, దాని సంగతి మర్చిపోవడమే. ఎందుకంటే ఫ్లాట్లు ఏం చేస్తారు సార్, ఫ్లాట్లు తీసుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు అద్దెకి ఇచ్చుకుంటారు. అందులో కేవలం రిచ్ తప్పించి మిడిల్ క్లాస్ లేబర్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, నేను అంటుంది అదే. అందుకని అక్కడ కనీసం ఒక 20-30 వేల మంది, ఒక 50,000 మందో పేదలు మధ్య తరగతి ఉండేందుకు ఏమైనా కట్టండి అంటున్నా. అదే హౌసింగ్ బోర్డు, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టండి అక్కడ, ఖచ్చితంగా ఇప్పుడే ప్లాన్ చేయాలి, అది చేయాలి, అదే అంటున్నాను. కష్టం లేకపోతే కనుక ఇప్పుడే అక్కడ మనుషులు దొరకని పరిస్థితి ఉంది. అవును, కానీ ఒక అతిపెద్ద పరిశ్రమ టీసీఎస్ లాంటిది వస్తే ఓకే, అది 99 పైసలకి ఎకరం ఎలా ఇచ్చారనేది ఒక పాయింట్, ఎందుకు ఇచ్చారని నేను అన్నగాని ఎలా ఇచ్చారనేది. అలాగే అదేదో అమరావతిలోనే పెట్టచ్చు కదా, ఎందుకంటే 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు, తీసుకెళ్లి దాన్ని విశాఖపట్నంలో పెట్టడం, అది కూడా రుషికొండ ప్రాంతంలో ఇవ్వడం. ఆల్రెడీ ఆర్థిక రాజధాని విశాఖ అంటారు కదా, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలన్నా, లేదంటే అభివృద్ధి ఎక్కడెందుకు తీసుకురాకూడదంటే ఎలా చూడాలి, ఎందుకు ఆ నిర్ణయం? ఎక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? సాఫ్ట్వేర్ ఇంజనీరు అమరావతి, మంగళగిరి, ఒక 25-30 ఏళ్ల తర్వాత ఇది బాగుపడితే ఇక్కడికి రావచ్చేమో. కానీ ప్రస్తుతం ఇవాళ ఉన్న సామాజిక కోణం మీరు చూసుకోండి, పల్లె ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే అమ్మాయి తన పల్లెటూళ్ళలో ఉండటానికి ఇష్టపడట్లా, పట్టణ ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తను అక్కడ ఉండటానికి ఇష్టపడట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి, తెనాలి, ఈ పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళని అడగండి, ఏ అబ్బాయిలకి ఇస్తున్నారు వాళ్ళు? హైదరాబాద్లో ఉద్యోగం చేయాలా, చెన్నైలో ఉద్యోగం చేయాలా, బెంగళూరులో చేయాలి, గురుగావ్లో చేయాలి, ఢిల్లీలో చేయాలి. అట్లయితేనే చేస్తాం. ఈ ఊరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాంగా, ఎదుగుదల వాళ్ళకి అలాంటి ఊళ్ళల్లో చేయడం అంటే అలాంటివి వస్తేనే మెగా సిటీ అవుతుంది కదా. అదే అంటే నేను అనేది అట్లాంటి దశలో ప్రస్తుతానికి అమరావతి ఉంది. కాబట్టి
ఇక్కడ ఎదగాలి కదా, ఇంకా ఇది ఆరంభమే కదా. పురిట్లో నీళ్ళు ఎందుకు వస్తారు? ప్రస్తుతానికి వాళ్ళందరి కోరికలు తీరాలంటే వైజాగ్ బెటర్. వైజాగ్ ఇంకోటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ వైజాగ్కే ప్రయారిటిస్తారు. ఎందుకంటే ఇవాళైనా సరే మీరు ఇప్పుడు మనకి దుస్తుల గురించి నేను కామెంట్ చేయను, కానీ ఆడపిల్లలు చాలా ఈజీ డ్రెస్సెస్ని రిలాక్స్డ్గా వాడే దుస్తుల్ని హైదరాబాద్లో మన బెంగళూరులో కానీ చెన్నైలో కానీ లేదంటే కనుక ముంబైలో కానీ క్యాజువల్గా వెళ్ళిపోగలరు రోడ్డు మీద. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అక్కడ, అది ఎందుకంటే అది కాస్మోపాలిటన్ కల్చర్ అంటాం మనం. అమెరికా యూరోప్ దేశాల్లో ఎట్లాంటిది ఉంటుందో అక్కడ అట్లాగా వెళ్తున్నా ఎవరు పట్టించుకోరు, క్యాజువల్గా తీసుకుంటారు. అదే మీకు ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మీరు అన్నట్టు అమరావతి ప్రాంతంలో ఉందనుకోండి, విచిత్రంగా చూస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని ఏమంటారు, కంజెస్టెడ్గా ఫీల్ అవుతారు, ఇబ్బంది పడతారు. వైజాగ్లో ఆ ప్రాబ్లం లేదు, కాస్మోపాలిటన్ కల్చర్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఇంకోటి ఈ సాఫ్ట్వేర్లకి వీళ్ళకి పబ్బులు క్లబ్బులు ఎంజాయ్మెంట్ ఇవన్నీ బ్రాండింగ్ ఇవన్నీ వీకెండ్ రియాక్సి ఇవన్నీ వైజాగ్ అయితే బెటర్ కాబట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇక 99 పైసలు ఎందుకు ఇస్తున్నారు అంటే బేసిక్గా ఫ్రీగా ఇస్తున్నారు అంతే. ఎందుకు అది లీజ్ కాదు అనుకుంటా, అమ్ముతున్నారు అనుకుంటా 99 పైసలు లీజ్ అన్నారు. ఎందుకు అంటే ఆ ఫిక్స్డ్ ఉన్నప్పుడు బ్యాంకులు లోన్లు ఇస్తాయి ఆ రేంజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే 2200 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చేసినట్టు వాళ్ళకి అంతే. అవును, దాని బ్యాంకులో లోన్ పెట్టుకుంటే 1000 కోట్లో ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ బిల్డింగ్ కట్టడానికి 100 కోట్లు చాలు. ఆల్రెడీ మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను వీడియో చేశాను, మనం గతంలో డిబేట్ కూడా చేసాం. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా సెకండ్ 2 టైర్ సిటీల వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా. ఎందుకు అంటే జీతాలు హైయెస్ట్ అంటే 70,000 నుంచి 1,50,000 మధ్యలోనే ఎక్కువ మంది ఉంటున్నారు సీనియర్స్. 70,000 నుంచి 1,50,000 మధ్యలోనే. ఆ పైన ఉండే వాళ్ళ సంఖ్య 5% 10% ఉంటుంది. ఈ 75,000 బిలో వాళ్ళు 50% దాకా ఉంటారు, 40-50% ఉంటారు. ఈ 70,000 to 1,50,000 మధ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఉన్న 50-60% ఉంటారు. ఈ వర్గానికి వీళ్ళు మంచి ఎక్స్పర్ట్లే, నాలెడ్జబుల్ పర్సన్స్, సీనియర్లే. వీళ్ళ జీతం ఆ 25,000తో బిగిన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. కానీ వాళ్ళు ఉంటున్న ఈ మహానగరాల్లో ఖర్చు దీనికి 4 ఇంతలు అయిపోయింది. ఇవాళ నేను హైదరాబాదులో ఫస్ట్ ట్రిప్ అద్దెకున్నప్పుడు 2,500 రూపాయలు, ఏది సి ఛానల్కి న్యూస్ ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు 2,500 రూపాయలు ఒక 2 గదులు, చిన్న గది, ఒక చిన్న ఇది అనమాట. అది మన లోయర్ ట్యాంక్ బండి దగ్గరలో ఉన్న 2 గదులు కూడా కాదు, అది ఒక గది, ఓ చిన్న వంటగది లాగా ఫీలింగ్ అంతే. సరిగ్గా కాళ్ళు బయటకు పెట్టుకుని పడుకునేవాళ్ళం, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. చిరొక 1,550 రూపాయలు వేసుకుని ఉన్నాం, 2,500 అద్దె. లోయర్ ట్యాంక్ బండి దగ్గర ఉన్నా, అక్కడ ఇందిరా పార్క్ దగ్గరలో. అదే తర్వాత నేను జెమినీలో రిపోర్టర్గా వెళ్ళిన రోజుల్లో అద్దె దగ్గరగా 8,000 10,000 కట్టా, ఏది 2 గదుల పోర్షన్కి. తర్వాత మొన్న ప్రైమ్ 9కి వెళ్ళినటువంటి సందర్భంలో 16,000 కట్టా అద్దె, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి. ఇది అక్కడ ఆ రేంజ్లో దొరికినాయి. ఇక్కడ అంతే ఉంటుంది కదా ఇప్పుడు. ఏది అంటే ఖర్చు ఆ రేంజ్లో దొరికినాయి కాబట్టి ఉండగలిగా నేను. ఇప్పుడు వైజాగ్ లాంటి చోట్ల అట్ట రేంజ్లో దొరుకుతాయి, తక్కువ కొంత అవుట్స్కట్స్ అట్లాంటి చోట్ల. నేను వైజాగ్లో కూడా ఉన్నాను కదా, MVP కాలనీ లాంటి చోట్ల 4,500 అద్దెకున్నాను నేను అక్కడ. అక్కడ ఆ రేంజ్లో దొరుకుతాయి. MVP లాంటి చోట్ల కొంచెం ఎండింగ్లో, ఇప్పుడైతే పెరిగి ఉండొచ్చు, ఇంకో 4-5 వేలు పెరిగి ఉండొచ్చు. బట్ వీళ్ళకి అది కంఫర్టబుల్ ఏరియా అవుతుంది. అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలలో 1,00,000 రూపాయలతో బతికే వాళ్ళు ఇక్కడ 70,000తో బతకగలరు. 50 అని చెప్పను కానీ 70తో బతకగలరు, 30,000 మిగులుతాయి. ప్లస్ అక్కడ నాయిస్, అక్కడ పొల్యూషన్తో విసిగిపోయారు వాళ్ళు.
ఉమ్, కొత్తదనం కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నది వీళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళని అడిగారు మెయిల్స్ ఇచ్చి, మీరు ఏది చూస్ చేసుకుంటారు, 2 టైరా ఏ సిటీలు అని చెప్పేసి. అప్పుడు ఎక్కువ మంది 2 టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మీకు చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా చెన్నై కాకుండా కోయంబత్తూరు అట్లాంటి వాటికి ప్రయారిటీ ఇచ్చారు చాలామంది. ఉమ్, ఉమ్, అట్లాగే కేరళలో త్రివేంద్రం, ఇంతకుముందు కోచి అందరూ ఎగబడేవాళ్ళు, ఇప్పుడు త్రివేంద్రం కానీ ఇట్లాగా 2 టైర్ సిటీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ప్లస్ వాళ్ళకి కూడా ఎక్స్పెండిచర్ తక్కువ. హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ₹1,00,000 అవుతుంది అనుకుంటే ఇక్కడ 50,000తో పని అయిపోతుంది అలా మెయింటెనెన్స్. అవును, ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఎక్కడో మియాపూర్ నుంచి పట్టురావాలి, లేకపోతే అదేది ఎల్బీ నగర్ నుంచి పట్టురావాలంటే దాన్ని ఏమంటారు, వీళ్ళకి లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలి కదా, బోల్డ్ అంత దూరం తీరిపోతుంది. అవును, 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 అవును. అదే ఇక్కడైతే తక్కువలోనే దొరుకుతాయి. కాబట్టి కంపెనీలు వైజాగ్ ప్రయారిటీ ఇవ్వడానికి వీలుంటుంది. టీసీఎస్ రావడం అన్నది ఒక రకంగా అది ప్రయోజనం అక్కడ. ప్రయోజనం అంటే దీనివల్ల ఒకటి సార్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే పరిశ్రమలు ఏదైనా ఇటువంటి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వైజాగ్లోనే మాకు స్థలాలు కావాలి, అక్కడే మేము పెడతాము, ఇంకా అమరావతికి రాము అంటే అదొక ఇబ్బంది. అందులోకి ఇదే 22 ఎకరాలు అమరావతిలో ఇస్తే ఎంత ప్రయోజనం, అదే ఎంత ఖర్చు అవుతుంది, అదే అక్కడ ఇస్తే ఎంత ఉంటుంది, రెండు సేమ్ కంపేర్ చేయగలవా? నేను అనుకోవడం అమరావతి వాళ్ళు రారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతి రారు. ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వడం, ఇప్పుడే రారు, 25-30 ఏళ్ళ తర్వాత వస్తారు. అది నో డౌట్, ఇది బాగా సక్సెస్ అయితే ఓ మహానగరం కింద తయారైతే వస్తారు అప్పుడు. అవును, అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని అసలు వైజాగ్లో పెట్టడమే కరెక్ట్. అక్కడ కూడా గ్రోత్ కావాలి కదా. సాఫ్ట్వేర్, ఫిల్మ్ ఇండస్ట్రీ, టూరిజం, ఈ మూడింటిని వైజాగ్కే చూస్ చేసుకుంటే వైజాగ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. అక్కడికే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వలన ఒక నష్టం ఏముంటుందంటే, రేపటి నుంచి ప్రతి ఒక్కడు నాకు కూడా అంతకే ఇవ్వమంటాడు. వాళ్ళకి 99 పైసలకి ఇచ్చావు కదా, నేను ₹99 ఇస్తాను ఇవ్వమంటాడు. పెద్ద కంపెనీలకి అలా ఇవ్వచ్చునేమో, అది ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చు. అంటే వేల కోట్ల రూపాయల డబ్బులు మిగిలినట్టు. అవనియండి, ఆంధ్రాలోనే కదా పార్ట్ అది. ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ అంతా దీనికి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వైజాగ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే మంచిదేగా. అవును, అవును, శుభ్రంగా. అంటే మెగా సిటీ ఇక్కడ గుంటూరు, విజయవాడ మెగా సిటీ కావాలంటే అటువంటి ఇటు వస్తే బెటర్ ఏమో కదా. సాఫ్ట్వేర్ లాంటి అక్కడ ఉండటమే బెటర్. నేను అనేది ఇప్పుడే రాదు అక్కడికి, ఇక్కడికి అదే టైం పడుతుంది. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే అటు వైజాగ్తో పాటు ఇటు విజయవాడ, గుంటూరును కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మెగా సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాకపోతే అవి త్వరగా పూర్తవుతాయా, లేదంటే దీన్ని ఈ 5 ఏళ్ల పాటు ఇలాగే కాలయాపన చేసి మళ్ళీ ఎన్నికల్లో రావడానికి దీన్నే చూపిస్తారా రేపొద్దున్న? అదే కనుక జరిగితే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన